నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్ చూస్తే రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ కాసేపట్లో చేరుకోనున్నారు. దాడి ఘటనపై సిపికి మనోజ్ వివరణ ఇవ్వనున్నారు. అలాగే విష్ణు కూడా విచారణకు రానున్నారు. అటు మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను కాంటినెంటల్ వైద్యులు కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే మంచు ఫ్యామిలీ ఘటన విచారణ నేపథ్యంలో సిపి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన మంచు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవపై రాచకొండ సిపి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. అటు విచారణకు రావాలని మంచు కుటుంబానికి మంగళవారమే నోటీసులు ఇచ్చారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు వెపన్ ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు వెపన్ కూడా సరెండర్ చేయాలని ఆదేశాలున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్ కాసేపట్లో చేరుకోనున్నారు. దాడి ఘటనపై సిపికి మనోజ్ వివరణ ఇవ్వనున్నారు. అలాగే విష్ణు కూడా విచారణకు రానున్నారు. అటు మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను కాంటినెంటల్ వైద్యులు కాసేపట్లో విడుదల చేయనున్నారు. అయితే మోహన్ బాబు స్థిమితంగా లేరని, ఆయనకు హై బీపీ ఉందని వైద్యులు తెలిపారు. 2 రోజులు ఇంకా ఆసుపత్రిలోనే ఉండాలని పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీ ఘటన విచారణ నేపథ్యంలో సిపి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన మంచు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవపై రాచకొండ సిపి ఆధ్వర్యంలో దర్యాప్తు
ఫిర్యాదు చేస్తున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు విచారణకు రావాలని మంచు కుటుంబానికి మంగళవారమే నోటీసులు ఇచ్చారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు వెపన్ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు వెపన్ కూడా సరెండర్ చేయాలని ఆదేశాలున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, రాచకొండ సిపి ఆఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? గత 3 రోజుల నుండి జల్పల్లి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గొడవలు కావచ్చు, ఈ అంశాలపై దీనికి సంబంధించి మొత్తం తారస్థాయికి చేరిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు కూడా నిన్న ఉదయం నుండి నిన్న సాయంత్రం వరకు కూడా మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఏదైతే ఇటు మంచు మనోజ్ పరస్పరం ఇటు మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా మంచు మోహన్ బాబు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబు తన తండ్రి నుండి ప్రాణహాని ఉందంటూ కూడా మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మోహన్ బాబు కూడా తన కొడుకు మనోజ్ నుండి ప్రాణహాని ఉంది, దానికి రక్షణ కల్పించాలంటూ కూడా ఒక లేఖను కూడా ప్రత్యేకంగా విడుదల చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నట్టు గొడవకు సంబంధించి కూడా పెద్ద కొడుకు మనోజ్ దుబాయ్లో షూటింగ్ నేపథ్యంలో కూడా ఆ దుబాయ్ నుండి కూడా హుటాహుటిన షూటింగ్ రద్దు చేసుకొని కూడా నిన్న ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా మంచు మనోజ్ వచ్చాక కూడా ఇంకా తారస్థాయికి చేరింది. మనోజ్ బౌన్సర్లు అదేవిధంగా విష్ణు బౌన్సర్ల మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం, తోపులాట జరిగింది, కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా మనోజ్ కూడా ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా మనోజ్ని ఇటు బౌన్సర్లు మోహన్ బాబు బౌన్సర్లు అదేవిధంగా ఇటు విష్ణు బౌన్సర్లు కొట్టారంటూ కూడా మనోజ్ గాయాలతో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా తాను ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఏదైతే తన సామాను బయటికి తీసుకెళ్ళడానికి కూడా 3 వాహనాలు కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున మరొకసారి గొడవ జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం కూడా ఇటు మీడియాపై కూడా దాడి మోహన్ బాబు తీవ్ర ఆవేశానికి లోనై కూడా మీడియాపై ప్రతినిధులపై కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులకు గాయాలయ్యే ప్రస్తుతం మీడియా ప్రతినిధులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మోహన్ బాబు కూడా ఏదైతే గాయాలైనట్టు కూడా హాస్పిటల్లో చేరే నేపథ్యంలో కూడా ఈ పరిస్థితుల్ని మొత్తం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. రాచకొండ సిపి సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా రేపు ఈరోజు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. ఇటు మనోజ్ కావచ్చు, అదేవిధంగా ఇటు విష్ణుకు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు వారికి సంబంధించిన వెపన్స్ని కూడా లైసెన్స్డ్ వెపన్స్ని కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితుంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే మనోజ్ మరికొద్దిసేపు బయలుదేరారు, సిపి ఆఫీస్ దగ్గరికి బయలుదేరిన పరిస్థితి ఉంది. రాచకొండ సిపి దగ్గరికి విచారణ కోసం. మరొకవైపు మంచు విష్ణు కూడా సిపి ఆఫీస్ దగ్గరికి రావడానికి కూడా బయలుదేరిన పరిస్థితి. మరికొద్దిసేపట్లో చేరుకుంటారు. ఇంకొక వైపు మోహన్ బాబు మాత్రం ఆసుపత్రిలో ఉన్నారు, చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబుకి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా డాక్టర్లు విడుదల చేశారు. అయితే మోహన్ బాబు నిన్న సాయంత్రం 8:30 గంటలకి ఆసుపత్రిలో చేరారు. అయితే ఐబీపీతో పాటు కంటి దగ్గర గాయంతో కూడా మోహన్ బాబు హాస్పిటల్లో చికిత్స చేరారు. ఈ నేపథ్యంలో కూడా హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఐబీపీతో చేరడంతో కూడా ఒక్కసారి హార్ట్లో కూడా ఫ్లక్చువేషన్స్ వచ్చాయి, హార్ట్ రేటు పెరిగింది అంటూ కూడా డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కూడా మరొక 2 రోజులు ఆయనకి చికిత్స అవసరం ఉందని కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో కూడా మోహన్ బాబు అయితే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఇక్కడికి రాచకొండ సిపి కమిషనరేట్కి అయితే వచ్చే అవకాశాలు లేవు. దాదాపు ఈ నేపథ్యంలో పర్యవేక్షణలో ఉండాలంటున్నారు కాబట్టి మోహన్ బాబు వచ్చే అవకాశం లేదు. విష్ణు అదేవిధంగా మనోజ్ మరికొద్దిసేపట్లో సిపి ఆఫీస్కి చేరుకుంటారు. ఈ క్రమంలో కూడా అక్కడ సిపి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా అక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన ఎలాంటి ఇబ్బంది ఎలాంటి మళ్ళీ ఘర్షణలు తలెత్తకుండా ఇప్పటికే ముందస్తుగా ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 3 రోజుల నుండి కూడా ఈ తీవ్రస్థాయిలో గతంలో కూడా దీనికి సంబంధించి కూడా గొడవలు అవుతున్న వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఆస్తుల వివాదాలు అవుతున్నప్పటికీ కూడా 3 రోజుల నుండి జలపల్లి ఫామ్ హౌస్ దగ్గర మోహన్ బాబు ఇంటి దగ్గర పెద్దమెత్తన గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా ఉదయం కూడా మోహన్ బాబు ఏదైతే సిపి ఆఫీస్ ముందుకు ఆఫీస్ ఏదైతే హాజరు కావడానికి కూడా బయలుదేరే ముందు మీడియాతో కూడా మాట్లాడారు. తాను
ఎప్పుడు తన తండ్రిని ఆస్తులు కోరలేదు, అదేవిధంగా డబ్బులు కోరలేదు. శ్రీనివాస్ అసలు మంచు కుటుంబ సభ్యుల విచారణ నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే మంచు మనోజ్ ఏమంటారు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కదా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? లంచ్ మోటార్ పిటిషన్ దాఖలు చేశారు కదా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే ప్రస్తుతం మోహన్ బాబు పరిస్థితి ఏంటి? అలాగే మనం చూసుకోవచ్చు ఎన్నో సినిమాలో నటించి అవార్డులు పొందిన వ్యక్తి నేను వ్యవహరించిన తీరు దారుణమని మండిపడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న జర్నలిస్టులపై దాడి అంటే మోహన్ బాబు దాడిని ఇటు జర్నలిస్టు సంఘాలు అదేవిధంగా ఇటు మేధావులు కూడా సీరియస్ తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నో సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన మోహన్ బాబు అంటే రీల్లో హీరో అయ్యుండి కూడా అంటే రియల్ లైఫ్లో రౌడీలాగా ప్రవర్తించడం అనేది సీరియస్గా పరిగణించడంతో పాటు జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఇప్పటికే ధర్నా చేసిన పరిస్థితి. జలపల్లి ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్నారో, మరొక వైపు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ఏదైతే ఈ పోలీసులు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా మోహన్ బాబు హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే పోలీసులు సరిగా స్పందించలేదు, తనకు ప్రాణహాని ఉందని కూడా నేను లేఖలో పేర్కొన్నప్పటికి కూడా సరిగా స్పందించలేదు. ఈ గొడవ పోలీసులు స్పందించకపోవడానికి ఈ గొడవ ఇంత పెద్దగా అయింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు తనకు భద్రత కల్పించాలి. అదేవిధంగా పోలీసులు ఏదైతే పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కూడా మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే ఆ పిటిషన్లో కూడా పేర్కొన్న పరిస్థితుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఏదైతే అంటే హాజరు కావాలంటూ కూడా వేసిన అంటే కౌంటర్గా దాఖలు చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా మరొక వైపు పెద్ద ఎత్తున ఇటు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితుంది. ఇంకోవైపు మోహన్ బాబు హెల్త్ బులెటిన్కి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే ఐబీపీ అదేవిధంగా ఫ్లక్చువేషన్తో కూడా హాస్పిటల్లో చేరారు. ఆయనకు ట్రీట్మెంట్ అవసరం అంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు ఇటు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసిన నేపథ్యం. మరొక కొద్దిసేపట్లో కూడా మంచు విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు రాచకొండ సిపి ఎదుట హాజరవుతారు. అదేవిధంగా సిపి ఎదుట హాజరై కూడా తమ కుటుంబ సమస్య అంటే కుటుంబ సమస్యల కోసం కూడా పోలీసులు అంటే కుటుంబ గొడవల నేపథ్యంలో కూడా పోలీసులు విచారణకు పిలిచిన నేపథ్యంలో కూడా పోలీసుల ఎదుట ఇద్దరు హాజరై కూడా దీనికి సంబంధించిన కుటుంబ వివాదాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇంకోవైపు మంచు విష్ణుకు సంబంధించి అదేవిధంగా మోహన్ బాబుకు సంబంధించిన లైసెన్స్డ్ గన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పొచ్చు. శ్రీనివాస్ మనం చూసుకోవచ్చు పోలీసుల నోటీసులు సవాల్ చేస్తూ నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది ఎన్ని గంటలకు విచారణకు రానుంది ఏమైనా సమాచారం ఉందా? అలాగే మరోవైపు మంచు మనోజ్ ఎంతసేపట్లో రాచకొండ సిపి ఎదుట హాజరు కానున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మంచు మనోజ్ ఆల్మోస్ట్ బయలుదేరి అంటే మరికొద్ది సేపట్లో కూడా రాచకొండ సిపికి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బయలుదేరి కూడా 1 అవర్ అవుతుంది. ఏదైతే జల్పల్లి ఇంటి దగ్గర నుండి బయలుదేరారు, అదేవిధంగా ఇంటి దగ్గర బయలుదేరే ముందు కూడా మీడియా ప్రతినిధులపై దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. తన తండ్రి అదేవిధంగా తన అన్న తరఫున కూడా క్షమాపణలు కూడా మీడియా ప్రతినిధులకు చెప్పడంతో పాటు సాయంత్రం కూడా మీడియా సమావేశం 5:30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు కూడా బయట పెడతామని చెప్పారు. ఈ క్రమంలో కూడా అక్కడికి మీడియాతో మాట్లాడిన అనంతరం కూడా ఆయన బయలుదేరారు. మరొక దాదాపు ఆల్మోస్ట్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మంచు విష్ణు కూడా బయలుదేరిన పరిస్థితి. అయితే మంచు విష్ణు మనోజ్ కూడా సిపి ఆఫీస్కి చేరుకున్న తర్వాత పోలీసులు వాళ్ళు విచారిస్తారు. ఈ గొడవకు సంబంధించి ఈ ఏదైతే ఆస్తుల వివాదానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా విచారించి దానికి సంబంధించి తదుపరికి ముందుకెళ్లే పరిస్థితి. ఇంకోవైపు లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో హైకోర్టులో విచారణకు అంటే మోహన్ బాబు పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఇచ్చినటువంటి లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి మరికొద్దిసేపట్లో కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మరి హైకోర్టు ఏ విధంగా ఈ మోహన్ బాబు ఇచ్చినటువంటి లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ పోలీసులు ఏదైతే ఇద్దరు మనోజ్ అదేవిధంగా విష్ణు అయితే హాజరయ్యి రాచకొండ సిపి పోలీసుల ముందు దీనికి సంబంధించి వివాదాలకు సంబంధించి అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్ మరి మనం చూసుకుంటే జల్పల్లి వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మోహన్ బాబు విష్ణు మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మంచు మనోజ్ మౌనిక మరికొద్దిసేపులో రావడం జరుగుతుందని చెప్పారు. మరి అలాగే విష్ణు ఎక్కడున్నారు? అయితే రాత్రి కూడా మంచు మనోజ్
మంచు మనోజ్ జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు. అయితే విష్ణు మాత్రం ఇంట్లో లేనట్టు తెలిసింది. ఎందుకంటే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన తర్వాత ఏదైతే అస్వస్థతకు గురయ్యారని అంటూ కూడా మంచు విష్ణు మోహన్ బాబుని హాస్పిటల్కి కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత మంచు విష్ణు మోహన్ బాబుతో పాటే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడి నుండే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోహన్ బాబు ఇప్పటికే ఏదైతే కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి. ఇంకోవైపు ఏదైతే విష్ణు తల్లి అంటే మోహన్ బాబు భార్య కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్టు కూడా నిన్న చెప్పిన నేపథ్యంలో అంటే ఆడియో సందేశాన్ని కూడా మోహన్ బాబు రిలీజ్ చేసిన నేపథ్యంలో దాంట్లో పేర్కొన్నారు. తల్లి కూడా హాస్పిటల్ ఏదైతే మీ తల్లి కూడా హాస్పిటల్లో ఉంది అని చెప్పేసి మనోజ్ని ఉద్దేశించి కూడా ఆడియో సందేశం ఇచ్చిన నేపథ్యంలో కూడా మరి అక్కడి నుండి మంచు విష్ణు బయలుదేరి ఇక్కడికి రాచకొండ సిపి ఆఫీస్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మనోజ్ మాత్రం కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. ఏదైతే రాచకొండ సిపి ఆఫీస్కి చేరుకొని అక్కడ పోలీసుల ముందు హాజరవుతారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. సిపి కార్యాలయం